నమస్కారం. ఫీబా ఇండియా యూట్యూబ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతో పాటు మిసెస్ హరిణి ఐజాక్ గారు ఉన్నారు. వీరు ఒక సైకాలజిస్ట్‌గా, అలాగే కౌన్సిలర్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు డిప్రెషన్ అనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హరిణి ఐజాక్ గారు. హరిణి గారు, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అండి. మొదటిగా ఫిబా ఇండియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫిబా ఇండియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ హరిణి గారు. ఈ రోజుల్లో మనం చాలా రీల్స్‌లో చూస్తున్నాము. కొంతమంది బనానా తింటూ అరటిపండు ఒలిచేసి పండును పడేసి తొక్కని చేతిలో తీసుకుంటున్నారు. ఏమనంటే డిప్రెషన్ అని అంటున్నారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? దాని యొక్క లక్షణాల గురించి మీరేమంటారు? డిప్రెషన్ ఒక మూడ్ డిసార్డర్. మూడ్ డిసార్డర్ అనేది ఒక మానసిక సమస్య ఇది. డిప్రెషన్ మీరన్నట్టుగా కొంతమంది ఆహ్, డిఫరెంట్ లక్షణాలని చూపిస్తూ ఉంటారు. జనరల్లీ మనం గనక మన మూడ్‌ని చూసుకుంటే, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన మూడ్ బాధ లేక ఫీలింగ్స్ ఆఫ్ నమ్‌నెస్ ఆర్ ఎంప్టీనెస్ అనేవి దీర్ఘకాలికంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, డిప్రెషన్ అనేది 4 ప్రధాన అంశాలపై మార్పులు చూపిస్తుంది. శరీరంపై, మన ఆలోచనలపై, మన ప్రవర్తనపై, మన ఎమోషన్స్‌పై ప్రభావితం చూపిస్తుంది. దాని వలన రోజువారీ పనులు అనేవి దెబ్బతింటాయి. కాబట్టి డిప్రెషన్‌కి చికిత్స చాలా అవసరం. లేకపోతే అది ముదిరిపోయి, అది ఎక్కువగా తీవ్ర స్థాయికి చేరుకొని, స్వీయ హాని లేదా ప్రాణహాని జరిగే ప్రమాదం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అవును. చాలామంది డిప్రెషన్‌లో ఉంటామని తమకు తామే అంటే లోన్‌లీగా ఉంటూ అందరిని దూరం పెట్టేస్తుంటారు. దీనిపై మీ ఉద్దేశ్యం ఏమిటి? డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు చాలా వరకు మనం చూసినట్టయితే ఒంటరితనం చూడొచ్చు. హ్మ్. ఏం జరుగుతుంది అంటే డిప్రెషన్‌లో మనిషి శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోతారు. వాళ్ళు ఎమోషనల్ ఎగ్జాషన్ కింద వెళ్తారనమాట. అంటే అతిగా ఏడవడం, అతిగా బాధపడడం, ఏకాగ్రత లేకపోవడం ఇటువంటివి చూడొచ్చు. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటాం. దేని మీద ఆసక్తి లేకపోవడం. హ్మ్. వాళ్ళు ముందు ఏ పని అయితే ఎంజాయ్ చేశారో, దాని మీద ఇంకా వాళ్ళకి పెద్దగా ఆసక్తి ఉండదు. ఎవరినైనా కలవాలి, రెడీ అవ్వాలి, లేదా ఏదైనా టీవీ ప్రోగ్రామ్ చూడాలి, ఫ్రెండ్స్‌ని కలవాలి, ఇటువంటి వాటి మీద వారికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే, వాళ్ళ శరీరంలో కూడా శక్తి అనేది తగ్గిపోతుంది. సరిగ్గా తినక, సరిగ్గా నిద్రపోక, సరిగ్గా నిద్ర పట్టక, ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ పడుతూ ఉండడం వలన శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అంతే కాకుండా వాళ్ళు కొన్ని సింప్టమ్స్ గుండా కూడా వెళ్తారు. అతిగా తలనొప్పి ఉండడం, ఒళ్ళు నొప్పులు హ్మ్. ఉండడం, అజీర్తి చేయడం, ఇటువంటి ఒక మానసికంగా, శారీరకంగా ఆహ్, ఒక పరిస్థితి గుండా వెళ్ళడం వలన వారికి శక్తి అనేది క్షీణించిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, ఈ యొక్క డిప్రెషన్‌లో ఎనడోనియా అండ్ ఎనర్జియా అనేవి కోర్ సింప్టమ్స్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎనడోనియా అంటే ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు ఫీల్ ప్లెజర్. వాళ్ళు ఇనబుల్‌గా ఉంటారు. వాళ్ళు ప్లెజర్ కానీ, జాయ్‌ని కానీ ఫీల్ అవ్వలేకపోవడం. ఎనర్జియా అంటే సివియర్ మెంటల్ ఆర్ ఫిజికల్ ఫటీగ్ అన్నమాట. మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోతారు వీళ్ళు. కాబట్టి మొదటిగా వాళ్ళకి చూసుకుంటే శక్తి ఉండదు. రెండోదిగా చూసుకుంటే ఎటువంటి ఆసక్తి కూడా ఉండదు. దాని వలన చాలా మటుకు వాళ్ళని మనం ఒంటరిగా చూస్తూ ఉంటాం. అవును. చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాం అంటారు కానీ, అసలు ఈ లక్షణాలనేటివి ఎలా వస్తాయనేది వాళ్ళకే తెలీదు. కానీ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే చాలామంది చూస్తే మేము ఈ రోజుల్లో డిప్రెషన్‌లో ఉన్నాం అంటున్నారు కానీ, దానికి నిజమైన లక్షణాలేంటో తెలుసుకోలేకపోతున్నారు. అలాగే చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు కూడా ఒక మూలను కూర్చొని ఫోను చూడడము, ఇలా చేస్తూ ఉన్నారు. అసలు పిల్లల్లో ఎందుకు డిప్రెషన్ కలుగుతుంది?
మొదటిగా చమంతి మీరన్నట్టు లక్షణాలు అంటే హ్మ్. మొదలైనప్పుడు వాటి లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి. హ్మ్. వాళ్ళు త్వరగా నిద్ర లెగవడం, ఆహ్, లేట్‌గా నిద్రపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడే నిద్ర లేచినా సరే చాలా టైర్డ్‌గా చాలా విసుగ్గా ఉంటుందనమాట. అండ్ రోజువారీ పనులు సరిగ్గా చేసుకోకపోవడం, హ్మ్. మీల్స్ స్కిప్ అవ్వడం, ఇటువంటి కొన్ని లక్షణాలు మనం చూడొచ్చు. పర్సనల్ పరిశుభ్రత అనేది వాళ్ళకి చాలా తగ్గిపోతుంది. టైంకి స్నానం చేయరు, టైంకి బ్రష్ చేయరు. వాళ్ళని వాళ్ళు సరిగ్గా పెట్టుకోలేరు. మంచిగా డ్రెసప్ అవ్వలేరు. ఎప్పుడు ప్రతిదానికి దిగులు. ఒక రకమైన చింత. హ్మ్. ఆ ప్రాబ్లమ్ ఎంత చిన్నదైనా సరే దిగులు పడిపోవడం. పరిస్థితులు మారిన తర్వాత కూడా ఆ దిగులనేది తగ్గకపోవడం. పొద్దున పూట, పగటి పూట మూడనేది చాలా లోగా ఉండడం. ఇటువంటి చిన్న చిన్న లక్షణాలతో ఈ డిప్రెషన్ అనేది మొదలవుతుంది. అయితే మీరొక క్వెషన్ అడిగారు. పిల్లల్లో డిప్రెషన్ ఎందుకొస్తుంది అంటే, మొదటిగా చెప్పుకోవాలంటే పిల్లల్లో వచ్చే డిప్రెషన్ పెద్దల్లో వచ్చే డిప్రెషన్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. హ్మ్. అందుకనే తల్లిదండ్రులు అంత త్వరగా దాన్ని గుర్తించలేకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లల్లో ఉండే సాధారణమైన విసుగు, లేదా సాధారణమైన అల్లరి అన్నట్టు దాన్ని వదిలేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పుడైతే దీర్ఘకాలికంగా కొన్ని సింప్టమ్స్ అనేవి వాళ్ళలో కనిపించినప్పుడు కన్సల్టేషన్‌కి తీసుకెళ్లడం చాలా మంచిది. ఎప్పుడైతే పిల్లలు అతిగా ఏడవడం, జనరల్లీ పిల్లలంటే కొంచెం ఏడుస్తూ ఉంటారు కదా! అయితే హ్మ్. వీళ్ళు నెలల తరబడి ఏడుస్తానే ఉండడం, తిండి సరిగ్గా తినకపోవడం, బయటికి వెళ్లి తోటి ఫ్రెండ్స్‌తో ఆడుకోకపోవడం, స్కూల్‌కి వెళ్ళననడం, చదువుకోననడం, ఎప్పుడు చూసినా అమ్మ, నాన్నకి గట్టిగా అంటి పెట్టుకొని ఉండడం, ఎప్పుడు విసుగు, చిరాకు ఇలాంటి కొన్ని సింప్టమ్స్ చూసినప్పుడు తల్లిదండ్రులు అది పిల్లల్లో ఉన్న సహజ గుణం అని దాన్ని వదిలివేయకుండా అది ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతుందో దాన్ని ట్రీట్‌మెంట్‌కి తీసుకెళ్లడం, కన్సల్టేషన్ ఇప్పించడం అనేది చాలా అవసరం. ఇంకోటి మీరడిగారు లక్షణాలు, తర్వాత ఎందుకని వస్తుంది అని. ఆ! ఎందుకని వస్తుంది అంటే జనరల్లీ ఇది డిప్రెషన్ అనేది 15-45% జన్యుపరంగా సంక్రమిస్తుంది. అంటే తల్లిదండ్రులకి కానీ, కుటుంబ సభ్యులకి కానీ హుహు. డిప్రెషన్ ఉండి ఉంటే అది బిడ్డలకొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. ఇంకొకటి చూసుకుంటే మనం ఆహ్, సరౌండింగ్స్ వలన, ఎన్వైర్న్‌మెంట్ అంటాం కదా! అవును. చుట్టుపక్కల జరుగుతున్న వాటి వలన కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల్ని హ్మ్. నెగ్లెక్ట్ చేయడం వలన. తల్లిదండ్రులు ఇంట్లో ఎక్కువ తగువులాడుకోవడం వలన, తల్లిదండ్రులకి కొంతమందికి తెలియకపోవచ్చేమో, ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుండం, తల్లిదండ్రులు కొట్టుకుంటం వలన అది బిడ్డల మానసిక ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావితం చూపిస్తుంది. పిల్లల్లో జరిగే నిర్లక్ష్యం కానివ్వండి, లేదా అబ్యూస్, ట్రామా వీటన్నిటి వలన కూడా డిప్రెషన్ అనేది రావచ్చు. దీనికి ఒక్క కాజ్ అని చెప్పలేం. ఇది మల్టీ ఫ్యాక్టరల్ కాజెస్ అన్నమాట. ఆహ్, జన్యుపరంగా రావచ్చు, లేదా చుట్టూ ఉన్న హ్మ్. వాతావరణం వల్ల రావచ్చు. కానీ ఆ 2 గనక కలిస్తే వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. అవును. ఇది ఈ వీడియో చూడడం వల్ల చాలామంది పేరెంట్స్ కూడా ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. వాళ్ళ పిల్లలు డిప్రెషన్‌లో ఉన్నారా? ఎలా ఉంటున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి ఎప్పటికప్పుడని చెప్పారు. అలాగే మనము పిల్లల్లోనే కాదు యవ్వనస్తుల్లో కూడా చాలామంది ఒంటరితనంతో ఫీల్ అవుతుంటారు. యవ్వన వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలాంటి డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారు? డిప్రెషన్ ఈ మధ్య యవ్వనస్తుల్లో ఎక్కువైపోతుంది. నేనిక్కడ ఒకటి హ్మ్. చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, హ్మ్. తీవ్రమైన బాధ లేదా లో మూడ్ దీర్ఘకాలికంగా కలిగి ఉండడమే డిప్రెషన్ కాదు. హ్మ్. కొన్నిసార్లు ఫీలింగ్స్ ఆఫ్ ఎంప్టీనెస్ ఆర్ నమ్బ్‌నెస్ అని అంటాం. అవి కూడా దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని కూడా మనం డిప్రెషన్ గానే చెప్పుకుంటాం. హ్మ్. అయితే యవ్వనస్తుల్లో అది ఎందుకు పెరిగిపోతుంది? కొన్నిసార్లు మనం అతి బాధని చూడకపోవచ్చు. కానీ ఈ ఫీలింగ్స్ ఆఫ్ నమ్బ్‌నెస్, ఎంప్టీనెస్ కూడా చాలా వరకు మనం యవ్వనస్తుల్లో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. దానికి ప్రధాన కారణాలు చెప్పుకోవాలంటే చామంతి ముఖ్యంగా హ్మ్. హ్మ్. చదువు ఒత్తిడి అనేది ఇప్పుడు ఎక్కువైపోతుంది. చాలా అవును. ఎక్కువైపోతుంది. అండ్ అన్‌సర్టెనిటీ అబౌట్ ఫ్యూచర్. అంతే హ్మ్. కాకుండా
సోషల్ మీడియా కంపారిజన్స్ అనేవి ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి. దాని హ్మ్. వలన ఐసోలేషన్, సరైన ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మా దగ్గరికి ఒక 18 ఇయర్స్ అమ్మాయిని తీసుకొచ్చారు కౌన్సెలింగ్ కోసం. ఆ అమ్మాయికి మైల్డ్ డిప్రెషన్ అనేది ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే అమ్మాయితో కౌన్సెలింగ్ చేస్తున్నానో హ్మ్. అర్థమైందేంటంటే నాకు, అమ్మాయి చెప్తుంది, "మేడం, నాకు ఎంబీఏ చదవడం అంటే చాలా ఇష్టం. కానీ మా హ్మ్. ఇంట్లో ఎంబీబీఎస్ చదవాలి అని ఫోర్స్ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినట్లేదు" అని. వాళ్ళ పేరెంట్స్‌తో కౌన్సెలింగ్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళేమంటారంటే, "మా హ్మ్. ఫ్యామిలీలో పిల్లలందరూ ఎంబీబీఎస్ చేయాలండి. హ్మ్. మీరు మా అమ్మాయిని ట్రీట్ చేయండి. ఏం చెప్పాలో చెప్పండి. త్వరగా హ్మ్. తను ఈ డిప్రెషన్ నుంచి బయటపడేలా చేయండి. ఎందుకంటే తను ఎంట్రన్స్ టెస్ట్‌కి ప్రిపేర్ అవ్వాలి. ఎంట్రన్స్‌లో హ్మ్. ఫ్రీ సీట్ తను తెచ్చుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆహ్, మా అమ్మాయికి నచ్చజెప్పండి" అని. ఆ అమ్మాయి ఏంటంటే చాలా కాలంగా ఈ ఈ యొక్క కాన్‌ఫ్లిక్ట్, ఈ యొక్క ఘర్షణ ఇంట్లో జరగడంతో తను ఒక హ్మ్. హెల్ప్‌లెస్ స్టేట్‌కి వెళ్ళిపోయి చాలా నిరుత్సాహంతో చిన్నగా తనలో డిప్రెషన్ అనేది డెవలప్ అయిందనమాట. సో, హ్మ్. పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఇటువంటి ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సరైన సపోర్ట్ వాళ్ళకి లేనప్పుడు కూడా డిప్రెషన్ అనేది డెవలప్ అవ్వచ్చు. అయితే తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది పిల్లలకి చాలా అవసరం. ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఐసోలేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఏ హ్మ్. విషయంలో కంపేర్ చేసుకుంటున్నారు? లేదా వాళ్ళ ఆశలేంటి? వాళ్ళ ఇష్టాలేంటి? ఎలా వాళ్ళని మనం ప్రోత్సహించాలి అని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. లేకపోతే ఈ యొక్క డిప్రెషన్‌లో మైల్డ్, మోడరేట్, సివియర్ డిప్రెషన్స్ అని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ ఓకే. అమ్మాయిని ఎవరైతే తీసుకొచ్చారో తను మైల్డ్ డిప్రెషన్ అంటే ప్రారంభ దశలో ఉన్నారు కాబట్టి, ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా, వాళ్ళ పేరెంట్స్‌కి మనం కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా తను త్వరగానే డిప్రెషన్ నుంచి బయట పడగలిగారు. అయితే ఇది గనక సివియర్ స్టేజ్‌కి వెళ్ళిపోయి అది వృద్ధి చెందితే వెంటనే హ్మ్. కన్సల్టేషన్ తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. దాని వలన హ్మ్. ఎన్నో ప్రమాదాల్ని, అపాయాల్ని మనం నియంత్రించవచ్చు. అవును. అవును. ల్యాక్ ఆఫ్ ఎంప్టీనెస్ అంటే ఎవరితో చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే కృంగిపోతూ ఉంటారు. అలాగే పిల్లల్లో చూసాం మనము యవ్వన యవ్వనస్తుల యవ్వనస్తుల గురించి కూడా మనము విన్నాము. అలాగే వృద్ధాప్యంలో కూడా చాలా మంది డిప్రెషన్‌లో ఉంటున్నారు. దాని గురించి మీ యొక్క అనుభవం ఏమిటి? వెరీ గుడ్ క్వెషన్. వృద్ధాప్యంలో కూడా చాలా మంది డిప్రెషన్‌లో ఉండడం మనం చూడొచ్చు. దీన్ని మనం లేట్ ఆన్సెట్ డిప్రెషన్ అని అంటాం. ఇది 60 ఏళ్ల పైబడిన వారిలో మనం ఈ లేట్ ఆన్సెట్ డిప్రెషన్ చూడొచ్చు. ఓకే. దానికి కొన్ని ప్రధాన కారణాలేంటంటే, రిటైర్మెంట్ వలన, ముందు బాధ్యతలు చాలా బిజీగా ఉన్నవాళ్ళు సడెన్‌గా చాలా టైం దొరకడం, ఒంటరితనం ఫీల్ అవ్వడం, అదే కాకుండా జీవిత భాగస్వామిని కోల్పోవడం, అయిన హ్మ్. వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, పిల్లల చదువుల వలన లేదా ఉద్యోగాల వలన దూరంగా వెళ్ళిపోవడం, దాని వలన ఇంకా ఒంటరితనం ఫీల్ అవ్వడం, హ్మ్. అనారోగ్య సమస్యల వలన, వీటన్నిటి వలన కూడా వృద్ధుల్లో డిప్రెషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. స్లోలీ డెవలప్ అవుతుంది. దానిని ఒక ఏజింగ్ ప్రాసెస్‌గా మనం కొట్టిపడేయకూడదు. అది హ్మ్. ఖచ్చితంగా గమనించి అది ఒకవేళ ప్రొలాంగ్ అవుతుంటే గనక దానికి ట్రీట్‌మెంట్ అనేది చాలా అవసరం. మా దగ్గరికి ఒక 40 ఇయర్స్ లేడీని తీసుకొచ్చారు. హుహు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతుంది. అయితే హ్మ్. ఆవిడతో మాట్లాడితే ఆమె చెప్పిందేంటంటే, ఇట్లా వాళ్ళ అమ్మగారు ఆహ్, వృద్ధాప్యంలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఓహ్! దానికి ఆ కుటుంబం అంతా చాలా బాధగా ఫీల్ అవుతున్నారు ఒకటి. రెండొచ్చేసి అరే! మేముండి కూడా ఏం చేయలేకపోయామే అనే అపరాధ భావం ఫీల్ అవ్వడం. తర్వాత చాలా సిగ్గుగా 10 మందిలో అరే! ఈ వయసులో మీ అమ్మ చనిపోయారా? అందులో హ్మ్. ఆత్మహత్య చేసుకున్నారా? అని 10 మంది ప్రశ్నించడం వలన కలిగిన ఒక బాధ. హ్మ్. వీటన్నిటి వల్ల ఆమె కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. సో, ఓహ్! ఆమెతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారి కొన్ని సింప్టమ్స్ ఆమె చెప్పినప్పుడు మాకర్థమైందేంటంటే, వాళ్ళ అమ్మగారు కూడా డిప్రెషన్ గుండా వెళ్తూ
ఆమె హ్మ్. చిన్న చిన్నగా చాలా నెలలు అది ప్రొలాంగ్ అయ్యి చిన్న చిన్నగా ఐసోలేట్ చేసేసుకున్నారు. ఎవరికీ ఏమి చెప్పకుండా మౌనంగా అయిపోయి కొన్ని నెలల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆమె బిడ్డలకి కూడా తెలీదు ఆమె ఎందుకు చేసుకున్నారు అని. సో వాళ్ళందరూ బాధపడుతుంటే ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో తను మైల్డ్ డిప్రెషన్‌కి గురి అవ్వాల్సొచ్చిందనమాట. సో, మనం వింటూ ఉంటాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం ముందు విన్నాం. అవును. కొంతమంది సెలబ్రిటీస్ మంచి నేమ్, ఫేమ్ ఉన్నవాళ్ళు కూడా వృద్ధాప్యంలో సూసైడ్ చేసుకొని మరణించిన సందర్భాలున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో గనక చూసుకొనుంటే చాలా మంది సెలబ్రిటీస్ వృద్ధాప్యంలో సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం చూసాం ముందు. చాలా మంది అనుకుంటారు వాళ్ళకేంటి ఎంత నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. అయినా ఈ ఈ వయసులో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటారు. కానీ హ్మ్. వృద్ధాప్య డిప్రెషన్ అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ అది కనిపిస్తుంది. అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే దాని హ్మ్. వలన ఆహ్, ప్రాణహాని, స్వీయ హాని జరిగే ప్రమాదం ఎంతగానో ఉంది. దాన్ని సరైన సమయంలో గుర్తించి కుటుంబ సభ్యులు చికిత్స ఇప్పించడం చాలా అవసరం. అవును. వృద్ధాప్యంలో ఉన్నవారికి వాళ్ళ యొక్క ఎవరైతే కొడుకులు, కుమారులు ఉంటున్నారో, అలాగే మనవళ్ళు కూడా తోడుగా ఉన్నట్లయితే వాళ్ళు లోన్‌లీ ఫీలింగ్ అనేది ఉండదనమాట. అలాగే మనము సైకోటిక్ డిప్రెషన్ అని కూడా ఉంది. దాని గురించి మీరేం చెప్పగలరు? సైకోటిక్ డిప్రెషన్ అనేది ఇదొక ఆహ్, సివియర్ ప్రాబ్లమ్ అనే చెప్పొచ్చు. సాధారణమైన డిప్రెషన్‌లో ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయో, అవన్నీ హ్మ్. కూడా ఇందులో ఉంటాయి. హ్మ్. శరీరంలో శక్తి లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, దీర్ఘకాలికమైన బాధ, ఇవన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి అదనుగా హాలుసినేషన్స్ అండ్ డెల్యూషన్స్ అంటే భ్రాంతులు కూడా మనం చూడొచ్చు. ఎవ్వరు మాట్లాడకపోయినా చెవులో మాటలు వినిపించడం, లేదు ఏమి లేకపోయినా ఏదో కనిపిస్తున్నట్టు, ఏదో ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడం. ఇదైతే పిచ్చి కాదు. దీన్ని మనం పిచ్చి అని అనకూడదు. లేదు వాళ్ళు కావాలని చాలా ఇంటెన్షనల్‌గా ఇలా బిహేవ్ చేస్తున్నారా అని కూడా మనం అనుకోడానికి లేదనమాట. ఇది హ్మ్. ఒక వైద్య చికిత్స అవసరమైన మానసిక స్థితి. దాన్ని సరైన సమయంలో గుర్తించడం వలన చాలా త్వరగా ట్రీట్‌మెంట్ ఇప్పించడం అనేది మంచిది. ఆ! అలాగే మనం చూస్తున్నాము చాలామంది డిప్రెషన్‌లో ఉన్నారని మాట్లాడుతూ ఉన్నాము. అయితే మరి ఎక్కువగా పురుషుల్లో ఎక్కువ డిప్రెషన్ ఉంటుందా? లేదంటే మహిళల్లో ఎక్కువగా డిప్రెషన్ ఉంటుందా? వెరీ గుడ్ క్వెషన్. పురుషుల్లో ఎక్కువుంటుందా? మహిళల్లో ఎక్కువుంటుందా అంటే, హ్మ్. స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే మహిళల్లో ఎక్కువ కనిపిస్తది. ఎందుకంటే, పురుషులు మహిళలతో కంపేర్ చేసుకుంటే అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. వాళ్ళ బాధని, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళంత చూపించుకోరు కాబట్టి అంటే చాలా మంది చూపించొచ్చు. కొంతమంది చూపించకపోవచ్చు. కానీ అవును. స్త్రీలలో ఎక్కువ మంది చూపించుకుంటారు. కాబట్టి స్టాటిస్టికల్లీ వాళ్ళ సంఖ్య తక్కువే మనం చూసుకుంటాం. అంతే కాకుండా నిజానికి చెప్పాలి అంటే పురుషుల హ్మ్. కన్నా స్త్రీలలో డిప్రెషన్ వచ్చే అవకాశం రెండింతలు ఉందనే చెప్పొచ్చనమాట. ఎందుకంటే కుటుంబ సమస్యలు కానివ్వండి, సామాజిక ఒత్తిడి కానివ్వండి, లేదా ఈ హ్మ్. హార్మోనల్ చేంజెస్ వలన, వాళ్ళకొచ్చే హ్మ్. పీరియడ్స్ వలన, గర్భధారణ వలన మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే సమయంలో శరీరంలో జరిగే మార్పుల వలన, వీటన్నిటి వలన స్త్రీలలో డిప్రెషన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువుంటుంది. 20-25% ప్రపంచంలో ఉన్న మహిళల్లో హ్మ్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు. పీపీడీ అంటాం. అంటే హ్మ్. ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్. హ్మ్. ప్రసవం అయిన తర్వాత బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వలన డిప్రెషన్ అనేది ట్రిగ్గర్ అవుతుందనమాట. సో, ఇది 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఆ సమయంలో హ్మ్. తల్లి బిడ్డని పట్టించుకోకపోవడం, ఏడవడం, దిగులుగా ఉండడం అనేది జరుగుతుంది. మా దగ్గరికి ఒక అత్తగారొచ్చారు. హ్మ్. ఆవిడేమంటున్నారంటే, "మేడం మా కోడలు హ్మ్. మా అల్లుడిని మా మా అల్లుడిని అంటే నా కొడుకుని పట్టించుకోదు. మా హ్మ్. మనవడిని కూడా పెద్దగా పట్టించుకోదు. పుట్టిన బిడ్డకి సరిగ్గా ఫీడింగ్ చేయదు. వాడు ఏడుస్తున్నా హ్మ్. కూడా పట్టించుకోదు.
నా మనవడంటే నా కోడలికి అస్సలు ఇష్టం లేదు అని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. సో, ఇలా బిడ్డను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు బాధలో ఉంటున్నారు, ఏడుస్తున్నారు అన్నప్పుడు కుటుంబ సభ్యులు దాన్ని గమనించి హ్మ్. సరైన సమయంలో దాన్ని నిపుణుల వద్దకు తీసుకెళ్లడం వలన ఆ ఇష్యూని లేదా తల్లిని చూపించడం వలన అది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా మేలు జరుగుతుంది. అవును. ఆ యొక్క ప్రసవం తర్వాత మహిళలు చాలా మంది కృంగుదలకు లోనవుతుంటారు. అలాంటప్పుడు ఫ్యామిలీ అనేది చాలా సపోర్టివ్‌గా ఉండాలి. అలాగే డిప్రెషన్ అనేది కేవలం ఒక బాధ మాత్రమేనా? దానికంటూ ఏదైనా చికిత్స ఉందా? ఓహ్! వెరీ గుడ్ క్వెషన్. డిప్రెషన్ అనేది కేవలం బాధ మాత్రమేనా? చెప్పాలంటే బాధ అనేది అప్పుడప్పుడు వచ్చిపోయే ఒక భావం. అది హ్మ్. ఉంటుంది. అప్పుడప్పుడు వస్తుంది, పోతుంది. కానీ దీర్ఘకాలికమైన బాధ అన్నది మనం డిప్రెషన్‌గా చెప్పుకుంటాం. దీర్ఘకాలికంగా ఉండే బాధ మాత్రమే కాదు కానీ, ఈ ఫీలింగ్స్ ఆఫ్ నమ్బ్‌నెస్ హ్మ్. ఫీలింగ్స్ ఆఫ్ ఎంప్టీనెస్ కూడా మనం డిప్రెషన్‌గా చెప్పుకుంటాం. అతిగా బాధుంటే, చాలా కాలం బాధుంటే దాన్ని మనం డిప్రెషన్ అంటాం. అత్యధిక ఆనందం, ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్ చాలా దీర్ఘకాలికంగా ఉంటే దాన్ని మనం ఇలేషన్ అని అంటాం. ఈ 2 కూడా హ్మ్. మూడ్ డిసార్డర్‌లో ఉన్న ప్రాబ్లమ్సే. అయితే చాలా మంది కాలంలో చాలా రోజువారీలో మాకు కొంచెం బాధగా ఉన్నా మాకు డిప్రెషన్ ఉందండి అంటుంటారు. యాహ్! హాస్పిటల్‌కొచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళకి వాళ్ళే నిర్ధారణ చేసేసుకుంటుంటారు. మాకు డిప్రెషన్ ఉందండి అని. హ్మ్. మనం గ్రహించాల్సిందొక్కటేంటంటే, తాత్కాలికంగా బాధ లేదంటే లో మూడ్ ఉండి, అది మన రోజువారీ పనులని ఎటువంటి అభ్యంతర పెట్టకుండా, మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని ప్రభావితం చేయకుండా ఉంటే, అది మనం డిప్రెషన్ కాదనే చెప్పుకోవాలి. అయితే హ్మ్. డిప్రెషన్‌కి ఖచ్చితంగా ట్రీట్‌మెంట్ ఉంది. ఏ దశలో అయినా సరే డిప్రెషన్‌కి ట్రీట్‌మెంట్ అనేది ఉంది. మంచి కౌన్సెలింగ్, థెరపీ వలన ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్నది అర్థమవుతుంది. తర్వాత శరీర ఆహ్, జీవన శైలిలో మార్పులు, హ్మ్. శరీరాన్ని పట్టించుకోవడం, సమయానికి తినడం, హ్మ్. పౌష్టిక ఆహారం, సమతుల్య ఆహారం తినడం, సరైన సమయానికి నిద్రపోవడం, స్లీప్ హైజీన్‌ని పాటించడం, ఎక్సర్‌సైజ్ చేయడం, కుటుంబ సభ్యుల మద్దతు వలన కూడా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. అంతే కాకుండా దేవునిపై విశ్వాసంలో ఎదగడం, హ్మ్. ప్రార్థన చేసుకోవడం అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని చాలా కొన్ని విలువైన కొన్ని డిప్రెషన్స్‌కి మనం కౌన్సెలింగ్ ట్రీట్‌మెంట్ ఇవ్వచ్చు. కానీ సివియర్ డిప్రెషన్స్‌కి హ్మ్. ఖచ్చితంగా హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం అనేది చాలా అవసరం. అవును. యాస్ ఎ కౌన్సిలర్‌గా మీరు ఎంతో మంది పేషెంట్స్‌ని చూసి ఉంటారు. అయితే మన ప్రేక్షకులకి మీరు చివరిగా ఒక ముఖ్య సందేశాన్ని ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఏమి ఇవ్వగలరు? నేను అందరికీ చెప్పాలనుకునేదేంటంటే డిప్రెషన్ అనేది ఒక సాధారణమైన మానసిక సమస్య. హ్మ్. చాలా మంది ఈ మానసిక ఆరోగ్యం గురించి తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్ గుండా వెళ్ళినప్పుడు లేదా డిప్రెషన్ అనేది డయాగ్నోస్ అయినప్పుడు అఫెన్సివ్‌గా ఫీల్ అయిన సందర్భాలు నాకు తెలుసు. సో, దానికి మనం చాలా సోషల్ స్టిగ్మాని అటాచ్ చేస్తున్నాం. హ్మ్. మానసిక సమస్యలనేవి ఈ కాలంలో సాధారణమైనవి. దానికి చికిత్స పొందడం అనేది మన హక్కు. కాబట్టి హ్మ్. ఈ యొక్క స్టిగ్మా అనే దాన్ని మనం ఓవర్‌కమ్ చేసి, చికిత్స పొందే హక్కుని మనం సద్వినియోగం చేసుకొని, సరైన సమయంలో మానసిక నిపుణుల సలహాలు, సంప్రదింపులు, సహాయం కోరడం చాలా అవసరం. దానికి మీరు ఎప్పుడూ వెనకంజ వేయకండి. చాలా ధైర్యంగా, చాలా స్వతంత్రంగా మీరు చికిత్స వైపుకి సాగండి. గాడ్ బ్లెస్ అస్ ఆల్. థాంక్ యూ హరిణి గారు. అసలు మాకు డిప్రెషన్ అంటే నార్మల్‌గా జస్ట్ ఏదో జోక్‌గా అనుకుంటారు. మేము డిప్రెషన్‌లో ఉన్నామని. కానీ ఎంతో విలువైన సమాచారాన్ని మీరు ఇచ్చున్నారు ప్రేక్షకులకి. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? దాని యొక్క లక్షణాలు, ఎలా కృంగుదలకు లోనవుతారని ఎంతో విలువైన సమాచారం మాకిచ్చున్నారు. మీకు చాలా చాలా థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫీబా ఇండియా ఛానెల్‌కి ధన్యవాదాలు. థాంక్ యూ సిస్టర్.
మీరు కూడా చూసి ఉన్నారు కదా! ఎవరైతే డిప్రెషన్‌లో బాధపడుతూ ఉన్నారో, ఎలాంటి సజెషన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుందో మీరు కూడా ప్రయత్నించండి. ఈ యొక్క కార్యక్రమంని వీక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళా వచ్చే ప్రోగ్రామ్‌తో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.